గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో బెంగళూరు వచ్చేసి 26th పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అంటే మనకి సింగపూర్ ఉండడం జరిగింది. ఓకే, సింగపూర్ ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మన ఇండియా నుంచి బెంగళూరు ఏదైతే ఉందో బెంగళూరు 26th ఓవరాల్గా 26th ప్లేస్లో ఉంది. ఇండియా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, మరి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, ప్రధానంగా బెంగళూరు హ్యాస్ సెక్యూర్డ్ 26th ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025. సో దీంట్లో వచ్చేసి టాప్ సిటీస్ ఏంటి అంటే ప్రధానమైనగా సింగపూర్ టాప్లో ఉండడం జరిగింది. తర్వాత సియోల్, బీజింగ్, దుబాయ్, శాన్ ఫ్రాన్సిస్కోస్ ఏవైతే ఉన్నాయో ఇవి టాప్లో ఉండడం జరిగింది. మరి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేశారు అంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు బేసిక్గా ఈ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఏ గ్లోబల్ బెంచ్ మార్కింగ్ రిపోర్ట్ దట్ ఎవాల్యుయేట్స్ ది సిటీస్ ఆన్ దేర్ కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ పైన, అదేవిధంగా ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, రీసెర్చ్ పైన ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి సిటీస్కి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని. మరి ఇండియా పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే బెంగళూరు ఓవరాల్గా 26th ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై అండ్ ఢిల్లీ లార్జ్ ఏఐ ఇన్ ట్రాఫిక్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ విత్ గ్రోత్ పొటెన్షియల్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చెన్నై అండ్ కోల్కతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్లో ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ సిటీ ఇండెక్స్ రిలీజ్ చేసిన వారు కౌంటర్ పాయింట్ రీసెర్చ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.